देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कास्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोवे से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 99852610079441554455 और गर्मा गर्म ताज़े दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कास्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कास्मिक बेक जोन, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अल मुस्लिमु मन सलिम अल मुस्लिमून मिन लिसानिही व यदिही, बुखारी व मुस्लिम। मुसलमान वो है जिसकी जुबान और हाथ से दूसरे मुसलमान महफूज रहे। रियासती वजीर बल्दी नज़्म व नस्ख KTR ने राजन्ना सिलसिला में मुनाकिदा कौमी यौम यकजहती तकरीब में शिरकत करते हुए कौमी परचम को लहराया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में तेलंगाना आवाम को कौमी यौम यकजहती की मुबारकबाद पेश करते हुए कहा कि 17 सितंबर 1948 को तेलंगाना मुल्क भारत का हिस्सा बना। इस दिन बादशाही हुकूमत से जमहूरी हुकूमत का आगाज़ हुआ। आज इसी दिन की याद में तेलंगाना हुकूमत ने कौमी यौम यकजहती करार देते हुए वजद सवालू तकरीब बड़े पैमाने पर मुनाकिद कर रही है और हमने हाल ही में मुल्क की आज़ादी के 75 साल के मौके पर भी सारे तेलंगाना में वजद सवालू का एहतमाम किया था, जो किसी भी रियासत में इतने बड़े पैमाने पर नहीं मनाया गया था। इसी तर्ज पर 17 सितंबर की मुनासिबत से तकरीबात मुनक्किद किए जा रहे हैं। వెలసిన మానస పుత్రిక ఈ పథకం, దాని ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో 2,39,000 మంది రైతులకు 1,076 కోట్ల రూపాయలను ఆర్థిక ప్రేరణగా వ్యవసాయానికి అందజేయడం జరిగింది. అదే రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే 62 లక్షల మంది రైతు కుటుంబాలకు 58,000 కోట్ల పైచిలకు అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. వేములవాడలో అన్ని సదుపాయాలతో కూడిన అధునాతన ప్రాంతీయ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించుకున్నాం. అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ప్రేమతో ఒక మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎలక్ట్రానిక్ హెల్త్ ప్రొఫైల్. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను అరిచేతిలో ఉండే విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆయా పరీక్షల వివరాలను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపంలో అందజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ములుగు జిల్లాతో పాటు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. త్వరలోనే ప్రజలకి ఈ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందజేయనున్నాం. కష్టే ఫలి అని విశ్వసించే నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి, క్రిస్మస్, రంజాన్ తదితర ఇతర అనుమతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా
స్కూల్ యూనిఫామ్లు, అంగన్వాడీ, అదేవిధంగా మన ఇతర అవసరాల కోసం ప్రభుత్వం వినియోగిస్తున్న వస్త్రోత్పత్తిలో కూడా మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15,000 పైచిలకు కార్మికులు నెలకు ఒక్కొక్కరు 16,000కు తగ్గకుండా వేతనాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం, థ్రిఫ్ట్ పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు డిపో, జనశ్రీ బీమా యోజన, కొత్తగా నేతన్నకు బీమా ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద, తంగలపల్లి మండలం పెద్దూరు గ్రామం వద్ద సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఈ ప్రాంతంలో 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4,50,00,000 రూపాయల వ్యయంతో గోకుల్దాస్ ఇమేజ్ పరిశ్రమ స్థాపించబడి వందలాది మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ అపారెల్ పార్కు నిర్మాణం పూర్తయితే దాదాపు 8 నుంచి 10,000 మంది మహిళా సోదరి మనులకి గార్మెంట్ రంగంలో స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. వీటితో పాటు రైతులకు రైతు బీమా మాదిరిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సహా తెలంగాణలోని దాదాపు 80,000 మంది చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు ఈ బీమా వర్తిస్తుంది. जिला सिद्दीपेट के गवर्नमेंट डिग्री कॉलेज के मैदान में तेलंगाना कौमी यौम-ए-यकजहती तकरीब का बड़े पैमाने पर एहतमाम किया गया। इस तकरीब में रियासती वजीर बराए खजाना और सेहत टी हरीश राव ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए कौमी परचम को लहराया। इस मौके पर पुलिस की जानिब से रियासती वजीर को सलामी पेश की गई। इस मौके पर हरीश राव ने अपनी मुखातिबत में तेलंगाना आवाम को कौमी यौम-ए-यकजहती की मुबारकबाद पेश की और कहा कि 17 सितंबर तारीख में एक अहम मुकाम रखता है। 17 सितंबर 1948 को तेलंगाना मुल्क भारत का हिस्सा बना। इस दिन बादशाही हुकूमत से जमहूरी हुकूमत का आगाज हुआ, जो एक तारीखी कारनामा है। इसीलिए रियासती हुकूमत इस दिन को कौमी यौम-ए-यकजहती करार दिया और इसी ज़िमन में आज वदुत्सवालू तकरीबात का एहतमाम किया जा रहा है और आज की ये तकरीब इसी का एक हिस्सा है। జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెలుగుకేలా 15 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను తెలంగాణ జాతిని ప్రతిబింబించేలా 3 రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నాం. భారతదేశం ఈ రోజు కనిపిస్తున్న పరిపాలనా స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం 2 రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. భారతదేశ భౌగోళిక నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్భవించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలు వస్తున్నాయి. వృద్ధులకు ఉచితంగానే కంటి క్యాట్రాక్ట్ సర్జరీలు, మోకాళ్ళ మార్పిడి చేసే ప్రభుత్వ వైద్యులు కొత్త చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సుమారు 650 మంది MBBS విద్యార్థులు ఉండగా
ఈ సంవత్సరం నుంచి 48 సీట్లతో పీజీ కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటైన నర్సింగ్ కళాశాలలో 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవలే నర్సింగ్ కళాశాలకు 40 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడానికి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిన సిద్దిపేట జిల్లా ప్రజలకు నేడు శుద్ధమైన మంచినీరు అందుతుంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు తాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. 8 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో 49,000 నల్లా కనెక్షన్లు ఉండగా నేడు 2,03,000 నల్లా కనెక్షన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ఇందుకోసం 1,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సిద్దిపేట పట్టణం చుట్టూ 11 కిలోమీటర్ల వాటర్ రింగ్ మెయిన్ పైప్ లైన్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. భారతదేశంలోనే రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పడం మనమంతా గర్వపడాల్సినటువంటి విషయం. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వానికి ఎన్నో ఆటంకులు ఎదురైనప్పటికీ ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ అందించడం జరుగుతోంది. 2014 సంవత్సరానికి ముందు ఈ జిల్లాలో 113 విద్యుత్ సబ్స్టేషన్లు ఉండగా ప్రస్తుతం 170 విద్యుత్ సబ్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 5 విడతలుగా నిర్వహించుకోవడం జరిగింది. ఫలితంగా తెలంగాణ పల్లెల ముఖ చిత్రం మారిపోయింది. మన సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామానికి చెత్త సేకరణ కోసం ఒక ట్రాక్టర్ సౌకర్యం కల్పించడం జరిగింది. పట్టణాల దిశ మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రజా ప్రతినిధుల సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని పట్టణాలు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాయి. नेशनल यूनिटी डायमंड फेस्टिवल के हिस्से के तौर पर वजरत सवालू तकरीबात जिला निजामाबाद में जोश खरोश के साथ मनाया गया। इस मौके पर रियासती वजीर इमारात शोरा वेमुला प्रशांत रेड्डी ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए कौमी परचम को लहराया। इससे कबल वजीर मौसूफ को पुलिस की जानिब से सलामी पेश की गई। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि रियासती हुकूमत की हिदायत के मुताबिक 17 सितंबर को कौमी यौम यकजहती तकरीबात का सारे तेलंगाना में जोश खरोश के साथ मनाया जा रहा है, जो एक त्यौहार का मंजर पेश कर रही हैं। इस मौके पर वेमुला प्रशांत रेड्डी ने तेलंगाना की तरक्की में हुकूमत की जानिब से किए गए इक़दामात और स्कीमात पर तफसीली रोशनी डाली। రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ సంకల్పించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో పండగ వాతావరణంలో నిర్వహించుకున్నాం. ఏడాది పాటు కొనసాగనున్న ఈ వేడుకలు ప్రారంభ సూచకంగా ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సెప్టెంబర్ 16వ తేదీన శాసనసభ నియోజకవర్గ కేంద్రాల వారీగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని జాతీయ భావం ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ విజయవంతంగా నిర్వహించుకున్నాం. సెప్టెంబర్ 15న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మండల గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాని ఎగురవేసుకుంటున్నాం. 3 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాలను తెలంగాణ విశిష్టత చాటి చెప్పేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పరస్పర సమన్వయము, సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుడికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65 సంవత్సరాలు కొనసాగిన గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం తగినంత అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి, ఎరువులకు, విత్తనాలకు మరియు కరెంటుకు ఈ ప్రాంత రైతాంగం పడ్డ బాధలను మనం ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం. గ్రామాలు, పట్టణాలు సరైన వసతులు లేక ఉమ్మడి పాలనలో వెనుకబాటుతనాన్ని చవిచూశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా వివిధ సంక్షేమ పథకాలైన రైతు బంధు,
तेलंगाना की आज़ादी डायमंड जुबली की तकरीबात गांधी भवन टीपीसीसी दफ्तर में शानदार पैमाने पर मुनाकिद की गई। टीपीसीसी के सदर रेवंत रेड्डी ने कौमी परचम को लहराकर वजर सवालों का इफ्तिताह किया। वाज़ेह है कि कांग्रेस पार्टी आज से 1 साल तक वजर सवालों का एहतमाम करेगी। इसी के हिस्से के तौर पर रेवंत रेड्डी ने तेलंगाना तल्ली के मुजस्सिमे की निकाब कुशाई की। इस मौके पर रेवंत रेड्डी ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना की आज़ादी में कई बहादुरों की जिद्दोजहद का नतीजा है और इस बहादुरी को आने वाली नस्लों तक पहुंचाने की ज़रूरत है। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना का मतलब ही कांग्रेस है, क्योंकि इन्हीं के नक्श कदम पर चलकर आज़ाद पसंद लोगों ने जिद्दोजहद का आगाज़ किया था और आज तेलंगाना रियासत के क़याम में भी कांग्रेस पार्टी का अहम किरदार है। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने आज बरोज़े हफ्ता तेलंगाना नेशनल यूनिटी डायमंड फेस्टिवल के हिस्से के तौर पर मेदक कलेक्टर के दफ्तर के हाथे में कौमी परचम लहराया। इस मौके पर एमएलसी श्री सुभाष रेड्डी, रुकन असम्बली पद्मा देवा रेड्डी, कलेक्टर हरीश के अलावा दीगर महकूमा जाती ओहदेदार मौजूद थे। इस मौके पर रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने अपनी मुखातिबत में कहा कि 17 सितंबर वो तारीख़ी दिन है जो बादशाहत से जमहूरियत में तब्दील हुआ है। इसीलिए रियासती हुकूमत ने इस दिन को कौमी यौम यकजहती के नाम से मौसूम किया है और 3 रोज़ा पर मबनी वजद सवालों तकरीबात के एहतमाम की हिदायत दी। इसी ज़िमन में तेलंगाना भर में जोश खरोश के साथ तकरीबात का इनेकाद कर रही है। इस मौके पर तलबा की सकाफती परफॉर्मेंस ने सबको मुतासर किया। సంవత్సరం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ సంస్థానం విలీనం కాబడినటువంటి సందర్భం. ఈ పోరాటంలో భాగంగా తెలంగాణ విమోచన ఉద్యమం నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాలతో పాటు మెదక్ జిల్లాలో కూడా ఉధృతంగా ఆ ఉద్యమం కొనసాగింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో మెదక్ జిల్లాకు చెందిన యోధులు పాల్పంచుకున్నారు. నిజాం పోలీసుల చిత్రహింసలు, నిర్బంధాలు, కారాగార శిక్షలను కూడా లెక్క చేయకుండా పోరాటం కొనసాగించడం జరిగింది. హిందూ దేవాలయాలు భజనలు చేయొద్దని హుకుం జారీ చేస్తే దాన్ని ధిక్కరించి భజనలు చేయడంతో పాటు నిజాం సర్కార్ను ఆజ్ఞలను ధిక్కరించి ఆగస్టు 15 తేదీన జాతీయ జెండాను మరి రెపరెపలాడించినటువంటి సందర్భం. మెదక్ పట్టణానికి చెందిన షోల్ల లింగయ్య ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న సైనిక పరిజ్ఞానంతో రజాకారుల దాడులను తిప్పికొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా అక్షర ఆయుధాలకు సంబంధించి నిజాంపై గలమెత్తడం జరిగింది. అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు రాసి ప్రజలలో చైతన్యం ఇవ్వడం. మాణిక్యరావు రాసిన రైతు పుస్తకంని నిజాం సర్కార్ నిషేధించింది. తొలి ఆంధ్ర మహాసభలు జిల్లాలోని జోగుపేటలో నిర్వహించడం జరిగింది. 1946లో జిల్లాలోని కందిలో ఈ సభలు జరిగాయి. 75 సంవత్సరాల కిందట ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన రోజు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు యొక్క ప్రత్యేక చొరవతో తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవంగా మనం ఈ రోజు సగౌరవంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతావరణంలో ఆనంద ఉత్సవాలతో జరుపుకొని 16 నుంచి 18 వరకు 3 రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగుజాడల్లో అనేక ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి అమలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగాన్ని ఉంచుకొని
कांग्रेस के सीनियर लीडर और साबिक वजीर मोहम्मद अली शब्बीर ने कामारेड्डी के इंदिरा गांधी चौराहे पर इंदिरा गांधी के मुजस्सिमे के सामने कौमी तिरंगा लहराया। इस मौके पर खिताब करते हुए मोहम्मद अली शब्बीर ने कहा कि साल 1956 में ज़बान की बुनियाद पर तेलंगाना इलाके को आंध्र प्रदेश में ज़म कर दिया गया था। ताहम कांग्रेस सदर सोनिया गांधी की कोशिशों से तेलंगाना की अलाहिदगी अमल में आई। उन्होंने कहा कि तेलंगाना की अलाहिदगी के लिए जो तहरीक चलाई गई उसमें कामारेड्डी सबसे आगे था। 1969 की तेलंगाना तहरीक में इसी कामारेड्डी में एक किसान पुलिस फायरिंग में शहीद हुआ था। इसलिए कामारेड्डी शहर तेलंगाना तहरीक का गढ़ रहा है और कांग्रेस पार्टी का भी किला है। तेलंगाना तहरीक के दौरान इस हलके से तेलंगाना की ताईद में दीगर हलकों के मुकाबले में सबसे ज़्यादा वोट हासिल हुए। इस मौके पर जिला सदर कांग्रेस कामारेड्डी कैलाश श्रीनिवास, टाउन सदर कांग्रेस पी राजू, अखिलेती सदर कांग्रेस सिराजुद्दीन, साबिक नायब सदर और रुकन बल्दिया कांग्रेस सैयद अनवर अहमद, रुकन बल्दिया मोहम्मद अली इसहाक उर्फ शेरू, अहमदुल्ला खान सरवर और दीगर मौजूद थे। కూడా అక్కడ మద్రాస్ నుంచి వాళ్ళను వేరే చేసి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో మర్జర్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ అని 1956లో కొత్త రాష్ట్రంగా భాషాపరంగా మనకు వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మాకు వద్దు, మా హైదరాబాదే మాకు కావాలా, పాత హైదరాబాదే కావాలా, రాష్ట్రమే కావాలనుకుని మన తెలంగాణ 10 జిల్లాలకు కూడిన తెలంగాణ మన సోనియా గాంధీ సహకారం, కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో ఇక్కడ మన అందరు కార్మికులు, విద్యార్థులు, యువకులు, కవులు, ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలు మనకు తెలంగాణకు వచ్చి పోరాడి అప్పుడు 1969లో రిజిస్ట్రేషన్ జరిగింది. దాంట్లో ఇదే కామారెడ్డిలో మన ఒక రైతు పోలీస్ ఫైరింగ్తో ఈ రోడ్డు మీదనే, స్టేషన్ రోడ్డు మీదనే రాజయ్య అనే వ్యక్తి స్టేషన్ రోడ్లోనే పోలీస్ కాల్పులో చనిపోయిన ఘనత. అయితే కామారెడ్డి గడ్డకు చరిత్ర ఉంది. ఇక్కడనే మన తెలంగాణ పోరాటంలో ఒక ప్రాణం పోయిన అంటే మూమెంట్ అనగానే కామారెడ్డి మొదటి నుంచి తెలంగాణకు ఒక గడ్డ ఉండే. ఎం సత్యనారాయణ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్ అంతా మైనస్ వచ్చి కాంగ్రెస్కు లీడింగ్ వచ్చింది. కానీ అప్పుడు ఇది కామారెడ్డి కరీంనగర్లో ఉండే. కరీంనగర్లో కూడా కామారెడ్డి నుంచి 16,000 మెజారిటీ అప్పుడు ఇచ్చినారు కాంగ్రెస్ వేలో కూడా. దానివల్లనే ఎం సత్యనారాయణ గారు టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా అయిన ఘనత పారా గుర్తుతో ఎంపీ అయినారు. కాబట్టి ఇది కామారెడ్డి మొదటి నుంచి తెలంగాణ వాదులది బాగా గట్టిగా బలంగా ఉన్న ఈ రాష్ట్రం. మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయిన కైలాస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ అయిన రాజు గారు, మాజీ ప్రెసిడెంట్ అయిన అశోక్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ అली जनाब अनवर साहब। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC Lightweight Block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC Block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for?
Let's build with Cosmolite and stay happy because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life. सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625।